హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకైతే బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తూ ఉంది. రుణాలను తీసుకున్న మహిళా సంఘాలు ఈ మేరకు ఆ రుణాలను వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటాయి. ఇలా వడ్డీతో సహా చెల్లించిన రుణాలకు తిరిగి ఆ వడ్డీని ప్రభుత్వం ఈ మేరకు ఆ సహాయక సంఘాలకు చెల్లిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు ఈ యొక్క వడ్డీని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం కోసం జిల్లాల వారీగా నిధులను అయితే విడుదల చేసిందండి. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించి ఈ నిధులను అయితే విడుదల చేశాయి. ఒక్కో జిల్లాకి 1 కోటి నుంచి 1,50,00,000 2 కోట్ల రూపాయల వరకు కూడా ఈ నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే విడుదల చేసినట్టు తెలియజేయగా, మహిళా సంఘాల వారికి ఈ నిధులను త్వరలోనే వారికి చెల్లిస్తాము అంటూ ఆయా జిల్లాల డిఆర్డిఏ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి మార్చి నెలకు ఈ చెల్లించిన వడ్డీని అయితే తిరిగి ఇస్తున్న ప్రభుత్వం పాత బకాయిలకు సంబంధించి వడ్డీలను తిరిగి చెల్లిస్తుందో లేదో అనే ఆందోళనలో అయితే ఈ స్వయం సహాయక సంఘాల వారు ఉన్నారండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని అయితే హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి రావడంతో గత డిసెంబర్ నెల నుంచి ఈ మహిళా సంఘాలకైతే బకాయిలను చెల్లిస్తూ ఉంది. అయితే అంతకు ముందు ఉన్న బకాయిలకు సంబంధించి వడ్డీని చెల్లించకపోవడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2019-20 సంవత్సరం నుంచి వేలాది స్వయం సహాయక సంఘాలకైతే ఈ వడ్డీ రుణాలు భారీగా పేరుకుపోయి ఉండడంతో వాటిని విడుదల చేస్తుందా లేదా అని ఈ మహిళా సంఘాల్లో అయితే అయోమయం నెలకొందండి. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెల వరకు కూడా ఈ వడ్డీ రుణాలను అయితే ఈ మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు చెల్లించాల్సి ఉంది. వీటి సంగతి ఏమిటి అంటూ కూడా మహిళా సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో మనకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించి మహిళలు తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజీ రుణాలకు చెల్లించిన రుణానికి వడ్డీతో సహా ఈ వడ్డీని అయితే తిరిగి మహిళా సంఘాలకు ఇస్తూ ఉంది. ఈ మేరకు ఈ సంఘాల వారు సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా మీ రుణాలకు సంబంధించిన వడ్డీని అయితే పొందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.